పెట్టే విగ్రహము కాదు, ఫోటోలు కాదు, శిలలు కాదు, శిల్పాలు కాదు. లలిత అంటే లక్ష్య సాధనలో లా, లిప్త కాలంలో లి, తరింపచేసేది త. లక్ష్య సాధనలో లిప్త కాలంలో తరింపచేసేది లా, లి, త. ఊరికే రావండి. ఆ దైవశక్తికి పేరు ఎలా వచ్చింది అంటే, సూక్ష్మంలో మోక్షం అంటారు. మోక్షం ఎలా ఉంటుందంటే, అది వచ్చినట్టు కూడా తెలీదు. జీవించి ఉండగానే పొందుతారు సాధకులందరూ కూడా. అందుకే ఈరోజు మనము బ్రహ్మాండ పురాణములో, ఉత్తరఖండములో అగస్త్యుల వారు అడిగిన ప్రశ్నలకు హయగ్రీవుల వారు చెబుతున్న విశ్వ సమాచారము. ఇది అందరూ అందుకోలేరు. అర్హత గల వారికే అందించబడుతుంది. ఎలాంటి అర్హత? ఎవరు వాళ్ళు? విప్రులు, ప్రౌఢులు, శ్రేష్ఠులు, పండితులు, యోగులు. 5 వర్గాల వారికి మాత్రమే అందించాలని అమ్మ పరమేశ్వరి ఆజ్ఞ. అందుకే నువ్వింత వినయ విధేయతలతో అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పడానికి ఉపక్రమిస్తున్నాను అన్నారు హయగ్రీవుల వారు. అగస్త్యుల వారు అడిగారు. ఎలా అడిగారో తెలుసా అండి? మోకాళ్ళ మీద కూర్చున్నారు. అంజలి ఘటిస్తూ, అంజలి అంటే దీన్ని అంజలి అంటారు. ఈ 2 చేతులు కలిపి ఉంచడం. ఇలా అంజలి ఘటిస్తూ, గురుదేవా, నాకు వేదాలు చెప్పారు, వేదాంగాలు చెప్పారు, ఉపనిషత్తులు చెప్పారు, పురాణాలు చెప్పారు, ఉపపురాణాలు చెప్పారు. అన్నీ చెప్పిన మీరు లలితా సహస్రనామాలు చెప్పలేదేంటి? మీరేమన్నా పరాకు పడ్డారా అని అడిగారు. వినయ విధేయతలతో అడుగుతున్నారు. పరాకు పడడం అంటే మరిచిపోవడం అన్నమాట. మీరేమన్నా మర్చిపోయారా? లేదా నాకు ఇంకా అర్హత రాలేదా? అని ఆయన అత్యంత వినయ విధేయతలతో గురుదేవులైన హయగ్రీవుల వారిని ప్రార్థిస్తూ అడుగుతున్నారు. నిజంగా శిష్యుడు వినయ విధేయతలతో ఉన్నప్పుడు ఆ గురువు ఎంత ముచ్చట పడతారో. అప్పుడు వెంటనే హయగ్రీవుల వారు, అగస్త్యుల వారు 2 భుజాల మీద చేతులేసి ఆయన్ని పైకి లేపి ఆలింగనం చేసుకుని, ఎంత అద్భుతముగా, ఎంత వినయ విధేయతలతో అడుగుతున్నావయ్యా! నాకు ఆశ్చర్యము, ఆనందము కలుగుతున్నాయి. అంతేకాదు నీ వినయ విధేయతలకు నేను ఎంత అచ్చెరు పొందుతున్నానంటే, అందరూ ఇలా ఉంటే ఈ సృష్టి ఎంత బావుంటుందో కదా అని అనిపిస్తుంది అని చెప్పి, నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను. ఇది అమ్మ ఆజ్ఞ. అడిగిన వారికే అందించాలి. అందరికీ చెప్పేది కాదు. ఇది బ్రహ్మ విద్య. ఇది శ్రీ విద్య. అంతేకాదు ఇది రహస్యమైన విద్య. గుప్తమైనది, గోప్యమైనది. గోప్యము అన్నా, గుప్తమన్నా, రహస్యమన్నా ఒకటే. అని మరి ఇంత రహస్య విద్యను ఇంతవరకు ఎందుకు చెప్పలేదు అంటే, కేవలము సాధకులకి మాత్రమే అందించాలి. అంటే శరీర భావన ఉన్న వారికి ఇది అందించలేము. ఆత్మ భావనలోకి ప్రవేశించిన వారికి మాత్రమే ఇది అందించబడుతుంది అనే అద్భుతమైన రహస్యాన్ని హయగ్రీవుల వారు అగస్త్యుల వారికి చెప్తున్నారు. అలా మనకి 18 పురాణాలున్నాయి. ఈ 18 పురాణాలలో ఇప్పుడు మనం చెప్పుకునే అంశము బ్రహ్మాండ పురాణం. ఈ బ్రహ్మాండ పురాణాన్ని మనకి 18 పురాణాల్లో మొట్టమొదటిది మత్స్య పురాణం. మార్కండేయ పురాణం రెండవది. భాగవత పురాణం మూడవది. భవిష్య పురాణం నాలుగవది. బ్రహ్మ పురాణం దాన్నే ఆది పురాణం అంటారు. అది ఐదవది. ఇక బ్రహ్మ వైవర్తక పురాణం అంటారు ఆరవది. బ్రహ్మాండ పురాణం ఏడవది. అంటే 18 పురాణాలలో మనం ఏడవ పురాణమును గురించి తెలుసుకుంటున్నాం. ఎందుకు ఏడవ పురాణం బ్రహ్మాండ పురాణం? మానవ శరీరములో 7 చక్రాలు యాక్టివేట్ అయిపోతాయి. బ్రహ్మాండ పురాణం తెలుసుకుంటే 7 చక్రాల స్థితిని దాటి 8వ చక్రమైన శూన్య చక్రంలోకి ప్రవేశిస్తారు సాధకులు. అది ఈ పరమ రహస్యము. మానవులు శూన్యములోకి ప్రవేశించడానికి ఇది ఈ సాధన ఎంతో ఉపయోగపడుతుంది అని అగస్త్యుల వారు అడిగిన ప్రశ్నకు హయగ్రీవుల వారు చెబుతున్న విశ్వ సమాచారము. మరి ఈ లలితా సహస్రనామాలు ఎలాంటిదయ్యా అంటే,
జామ చెట్టుకి జామ పళ్ళే, నేరేడు చెట్టుకి నేరేడు పళ్ళు, మామిడి చెట్టుకి మామిడి పళ్ళు, సపోటా చెట్టుకి సపోటా పళ్ళు, సీతాఫలం చెట్లకి సీతాఫలం పళ్ళు. ఏ చెట్టుకి ఆ పళ్ళే కాస్తాయి. కానీ శ్రీ లలిత రహస్య సహస్రనామాలు అనే కల్పవృక్షానికి అన్ని రకాల పళ్ళు కాస్తాయటండి. అంటే ఇది కల్పవృక్షము లాంటిది అని చెబుతున్నారు హయగ్రీవుల వారు. మనమందరము కూడా అత్యంత శ్రద్ధతో ఈ రహస్యాలను విందాము. అంతేకాదు, మానవునిలో మాత్రమే శుక్రము అనేది వీర్యము, రేతస్సు అంటారు దాన్ని. అదే తేజస్సు. ఆ రహస్యం తెలుసుకున్నారు కాబట్టే పూర్వకాలంలోని ఋషులు, మునులు కేవలము సంతానము కోసమే ఆ సౌభాగ్యాన్ని పొందారు. సంతానం ప్రాప్తించిన తర్వాత ఆ సౌభాగ్యాన్ని ఆపేశారు. ఎందుకంటే మానవుడిలో శక్తి వీర్యము. వీర్యమే రక్తముగా మారుతుంది. వీర్యమే ఇంద్రియ శక్తిగా మారుతుంది. వీర్యం అంటే శరీరమునకు ఇంధనము. బండికి ఆయిల్ ఎలాంటిదో అలాగే ఈ శరీరానికి వీర్యం అటువంటిది. అందుకే ఇవి రహస్య నామాలు. బయట మాట్లాడుకోవడానికి, చెప్పుకోవడానికి, వినడానికి కూడా కొంచెం ఆక్వర్డ్‌గా ఉంటాయి కాబట్టి రహస్య నామములు. బయట బయటంటే ప్రాపంచిక జీవితంలో ఉన్నవారికి ఎందుకు చెప్పకూడదంటే, వాళ్ళు ఈ మాటల మీద విశ్వాసము, నమ్మకము ఉంచలేరు. ఎందుకంటే, వారు కేవలం దైవాన్ని విగ్రహాలలో చూస్తారు, ఫోటోల్లో చూస్తారు. దేవుడంటే గుళ్ళోనే ఉంటాడు. దేవుడంటే మందిరాల్లోనే, మసీదుల్లోనే, చర్చిల్లోనే ఉంటాడు అనే భక్తి భావంలో ఉన్న వారికి వీటిని అందించకూడదు. ఇది అమ్మ ఆజ్ఞ అని అద్భుతంగా మనకి అందిస్తున్నారు. అసుర శక్తి ఉన్నవాళ్ళు, అసురీ ప్రవృత్తులు ఉన్నవాళ్ళు ఈ మాటలను ఇచ్చగించలేరు, ఇష్టపడరు. దైవీ శక్తి పరాయణులు, ఆత్మశక్తి పరాయణులకు ఇది గారెలు తిన్నంత కమ్మగా ఉంటుంది అని హయగ్రీవుల వారు అభిప్రాయాన్ని అగస్త్యుల వారికి అద్భుతంగా చెప్తున్నారు. వారిద్దరి యొక్క సంభాషణ ఎంత అద్భుతంగా ఉందంటే, ఇది అందరికీ అందించకూడదు. మరి అందరికీ అందించకూడదు, అడిగిన వారికి మాత్రమే చెప్పాలి అని మరి మీకందరికీ ఎందుకు చెప్తున్నాను? మీరు అడగలేదుగా నన్ను. ఒక్క ఒక్క సుచిత్ర మేడం గారే కదా! ఆవిడకే కదా ఈ అనుభూతి కలిగింది. మరి మీరందరికీ నేనెందుకు చెప్తున్నాను? అక్కడేమన్నారు హయగ్రీవుల వారు, అడిగిన వారికి మాత్రమే అందించాలయ్యా అన్నారు. అంటే దానిలో ఉన్న పరమార్థం ఏంటంటే, మనమంతా ఆత్మస్వరూపులము. ఎప్పుడైతే మనమంతా కలిసి ఒక్కసారి 10 సార్లు అక్కర్లా, ఒక్కసారి ధ్యానం చేస్తే చాలు. ఆ ఆత్మ అందరిలోనూ అలా చైతన్యము ప్రసరిస్తూ, ప్రసరిస్తూ ఉంటుంది. ఆత్మ అంటే ఏమీ లేదండి. ఒక దీపం, వెలుగు, కాంతి, డివైన్ పవర్, లైట్. మనమంతా కూడా తెలుసుకోవలసిన అద్భుతమైన సత్యం ఏంటంటే, మనమంతా దివ్య కాంతి స్వరూపులము. అందుకే మనకి సినిమాల్లో చూపిస్తారు. ఇందులోంచి ఒక దీపం వెంకటేశ్వర స్వామిలోకి వెళ్ళిపోయినట్టుగా, అన్నమయ్యలో దీపం ఇలా వెంకటేశ్వర స్వామిలోకి వెళ్ళిపోయినట్టుగా, భక్త తుకారంలోంచి దీపం ఇలా పాండురంగడులోకి వెళ్ళిపోయినట్టుగా, మీరాబాయిలోంచి దీపం ఇలా శ్రీకృష్ణ భగవానుడిలోకి వెళ్ళిపోయినట్టుగా ఎందుకు చూపిస్తారు అంటే, నిజానికి దర్శకులు కూడా బాగా బాగా స్టడీ చేసే మనకు అందిస్తారు. వాటిని మనం తీసి పారేయకూడదు. కాబట్టి ఆత్మ అంటే మనమే. మనమంతా దివ్య శక్తి స్వరూపులము, కాంతి శరీరధారులము. ఆ రహస్యాన్ని ఈరోజు ఈ బ్రహ్మాండ పురాణములో ఉత్తరఖండం ద్వారా తెలుసుకుంటున్నాము.